హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఫోటోషాపీలో మనం వర్క్ చేసినప్పుడు కంపల్సరీ ఇదిగోండి ప్రతి ఫోటోకి ఇట్లా సపోజు ఇది ఐరన్ మ్యాన్ ఫోటో అండి. ఇంగ్లీష్లో ఐరన్ మ్యాన్ అని పిల్లలకి బాగా ఇష్టం కదండి. ఐరన్ మ్యాన్ ఫోటో అండి ఇది. ఇదిగోండి నేను స్టాంప్ టూల్తో వర్క్ చేస్తున్నాను. ఇది వర్క్ చేయాలనుకోండి మనం కంపల్సరీ ఏంటి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తాం కదండి. ఫోటోని ఎప్పుడైనా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ కీబోర్డ్లో కీస్ ఎక్కువసేపు వాడతామండి మనం. అందుకని మీకు ఇట్లా వాడకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఈ ఫోటోషాప్ పిఎస్సిసి 2020లో కొత్తగా ఒక వర్షన్ వచ్చిందండి. ఇది పాత వర్షన్లో ఉండదు. ఇది మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు ఇదిగోండి విండోస్లోకి వెళ్ళాలి. ముందు విండోస్లోకి వెళ్ళి ఇదిగోండి న్యూ విండోస్ అరేంజ్లోకి వెళ్ళి న్యూ విండోస్ అట్లా న్యూ విండోస్లోకి వెళ్ళి క్లిక్ చేసి మళ్ళీ ఇంకోసారి న్యూ విండోస్లోకి వెళ్ళి క్లిక్ చేయాలండి. మళ్ళీ విండోస్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ హారిజంటల్ వర్టికల్ అని రెండు ఉంటాయండి. ఎవరైనా వర్క్ చేసేది ఓన్లీ వర్టికల్లోనేనండి, హారిజంటల్లో చేయరు. ఇదిగోండి వర్టికల్. ఇప్పుడు దీన్ని 2 స్క్రీన్ల కింద వచ్చి చూడండి. ఇదిగోండి నేను చిన్న స్క్రీన్ ఫోటోని చిన్నది చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. లేయర్ ప్యాటర్న్ కూడా చిన్నది చేసుకుంటున్నాను. నేను ఈ ఫోటోని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కింద ఉన్న ఇమేజ్ని వర్క్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఫోటోనే ఇది చూడండి. సపోజు ఇదిగోండి కంట్రోల్ జే కొట్టుకుని దీన్ని షిఫ్ట్ కంట్రోల్ యూ అన్నానండి. దాంట్లో కూడా మారిపోతుంది చూడండి. దీనికి ఆల్ట్ పట్టుకుని లేయర్ మాస్క్ వేసానండి. మామూలుగా మాస్క్ వేసాను. ఇదిగోండి బ్రష్ టూల్తో చేస్తున్నాను చూడండి. ఇదిగోండి మనం ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నామో అక్కడ కనపడిపోతుంది చూడండి. ఇంకా మాట్లాడితే మీరు జూమ్ చేసుకుని అవుట్ చేసుకునే పని లేదు. ప్రతిదీ అక్కడ డిస్ప్లే కనపడిపోతుంది మీకు చూడండి. ఇది కొత్త ఆప్షన్ అండి. దీనికి ఇది మామూలు పిఎస్లో ఉండదండి. ఫోటోషాప్ పిఎస్ 2020లో ఫోటోషాప్ పిఎస్సిసి 2020లో మాత్రమే ఈ బెస్ట్ ఆప్షన్ అండి. ఇది పాత వర్షన్లో ఉండదండి. ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి. ఇంతవరకు దేంట్లో నేను చూడలేదు వాస్తవంగా. ఇది మాత్రం మీకు బెస్ట్గా యూజ్ అవుతుందండి. అది మాత్రం గమనించండి. ఇందులో చేసిన వర్క్ ప్రతిదీ అందులో కనపడుతుంది చూడండి. ఇందులో క్లోజ్గా కనపడుతుంది, అందులో మీకు చిన్నగా కనపడుతుంది. గమనించండి ఫ్రెండ్స్. ఇంకోసారి డిస్టర్బ్ అయితే చాలా పోతుంది. జాగ్రత్తగా చూసుకునేవాడు కావాలి. టేక్ కేర్. ఇక్కడ డాక్టర్ చాలా మంది ఉన్నారు. దేవయ్య శ్రీకాంత్ పిక్కుందా ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ మాస్క్ లేయర్ మీదే ఉండాలి. మాస్క్ లేయర్ మీద ఉండే చెయ్యాలి. మీరు చేసే వర్క్ అంతా పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి. చిన్న దాంట్లో మాస్క్ లేయర్ మీద ఉండి చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మిగతావన్నీ మారినా మనకి
హెయిర్ గ్రీనరీగా ఉండకూడదు, మనకి ఒరిజినల్గా ఉండాలి. హెయిర్ వరకు తీస్తున్నాను నేను, చూడండి. ఇది ఒరిజినల్గా ఉండాలని హెయిర్ తీసాను నేను బయటికి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా క్లాసులు కంటిన్యూషన్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఫోటోషాప్ ఈజీగా నేర్చుకోవచ్చు.